జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా ఒక ఖైదీ జైలు నుంచి పారిపోవడం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జైలు నుంచి కిషోర్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక ఖైదీ పరారయ్యారు. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఆ కిషోర్ కుమార్ రెడ్డి ఖైదీ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? గత నెలలోనే ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళినటువంటి ఖైదీ కిషోర్ కుమార్ రెడ్డి నిన్న ఉదయం 5:30 ప్రాంతం నుంచి జైలు నుంచి పారిపోవడం అటు పలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కిషోర్ కుమార్ రెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు, చెప్పండి, అసలు నిన్న మీ అబ్బాయికి నేను గత నెలలో జైలుకు వెళ్ళాడు, నిన్న రిమాండ్కు వచ్చినటువంటి జైలు నుంచి పరారయ్యారు. అసలు ఏం జరిగింది? కిషోర్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఏం జరిగింది? పాపను ప్రేమించిండు, ఊర్లో కాపాల పాపని ప్రేమించిండు. పాపను ప్రేమించిండంట, మనకైతే తెలియదు సార్. అది పాపనైతే ప్రేమించిన తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అది ఏమైందంటే అది వాళ్ళు ఏం చేసిండు నాకు తెలియకుండా సపడాకుండా కేసు చేసిండు సార్. కేసు చేసిండు అని పోక్సో కేసు అని చెప్పారు సార్. నన్ను పిలిచిండ్రు, నేను పోయినా సార్. నాన్న పోతే నేను లేకలే 100 రోజుల పనికి పోతా సార్. నాకు ఏది ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి నాకు చెప్పకుండా చేయకుండా పోయింది కాబట్టి వాళ్ళే ఆ పిల్లనే తొలుకొని పోయిందంట వాడిని సార్. ఆ పాపనే తొలుకొని పోయిందంట. తొలకపోయి నాకు పెళ్లి చేస్తారు, నీకు వస్తావా లేదా, లేకుండా నేను పురుగుల మంది దాచేస్తున్నా నీ పేరు మీద అని చెప్పినందుకు వీడు పోయిందట సార్. నేను లేకుంటే సార్, నేను 7 గంటలకు 100 రోజుల పనికి పోతా సార్. 100 రోజుల పనికి పోయి 12 గంటలకు పనికి పోయి 2వ పూట దిగి వస్తా సార్. నాకు ఇల్లు లేదు, ఎడుపు లేదు, ఏది లేదు సార్. నాది చాలా ఘోరమైన పరిస్థితి సార్ నాది. అంటే కిషోర్ కుమార్ రెడ్డి ఎప్పుడు జైలుకి వచ్చాడు? ఈ గత నెలలో వచ్చాడా, ఇప్పుడు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు కిషోర్ కుమార్ రెడ్డి జైలుకి? పోయిన నెలలో వచ్చాడు సార్. పోయిన నెలలో వచ్చాడు సార్. అది 27 తారీఖు 26 తారీఖు వచ్చిండట సార్. చేసిండట. నాకైతే చదువు లేదు, సంఖ్య లేదు, నాకైతే ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏది లేదు సార్. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఆర్థిక పరిస్థితి సార్ నాది కూడా చాలా ఇబ్బందులు పడుతుండా. కిషోర్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండేవాడు? ఇంటి దగ్గర ఏమైనా మీకు సహకారిగా ఏమైనా పని చేసేవాడా? ఏమైనా వృత్తి చేస్తున్నవాడా? పని ఏది ట్రాక్టర్ నడిపేవాడు, ఏదన్నా కూలి పని చేసేవాడే సార్. ఏదైనా కూలి పని చేసేవాడు. మాకు ఆస్తులు లేవు, ఆమ్దాని లేదు, ఏది లేదు, ఒక ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏది లేదు. చాలా ఆర్థిక పరిస్థితి సార్ మాది. ఇబ్బంది చాలా ఇదైపోయింది సార్ మాది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకున్నారు సార్. ఎట్టో లేక మాకు సన్న పాప ఉంది, భార్య లేదు, ఎవరు లేరు సార్ నాకు కూడా. అందుకని నా పాపని ఏం చేయాలి, మా గవర్నమెంట్ వాళ్ళు నన్ను చూసుకున్నారు సార్. అంటే కిషోర్ కుమార్ రెడ్డి పరారైన తర్వాత మీకు తెలిసిందా? ఎప్పుడు తెలిసింది? ఎట్లా తెలిసింది? 5 గంటలకు సార్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు. 5 గంటలకు సార్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు. 5 గంటలకు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ కాడికి రా అని చెప్పింది. సిఐ ఆఫీస్ కాడికి పోయినా సార్. నన్ను సిఐ ఆఫీస్ కాడికి పోయినాక నీవైతే ఇడికి రా అని చెప్పిండ్రు. సరే అని మా బావని తొలుకొని పోయినా, మా అక్కమ్మని తొలుకపోయినాక చెప్పిండు సార్. తొలకపోయినాక నాకు వచ్చిండు, జైలు నుండి వారు వచ్చిండు అని అందరు చెప్పిండ్రు. చెప్పినాక సిఐ ఆఫీస్కి పోయినాక నాకు ఫోన్ చేసిండు. సిఐ ఆఫీసులో ఫోన్ చేసినాక బెయిల్ వచ్చింది. బెయిల్ నుంచి కాగితం తీసుకున్నాలని చెప్పిన నేను. నువ్వు ఏడ ఉండవు, దారా ఈడికి రారా, నేను వస్తా అని చెప్పేటాలకు సిఐ సార్ నా మాట నమ్ముతాడు, నాకు ఇయ్యి అని చెప్పి సిఐ సార్ నా దగ్గర ఫోన్ తీసుకొని మాట్లాడిండు. మాట్లాడినందుకు మళ్ళీ పారిపోయిండు. నడుమద్దల్ని బస్ ఎక్కి పారిపోయిండు. నా 3:30కి దొరికిండు సార్. 3:30కి దొరికి అది చెరుకు తోటలో పోయి పాప తండ్రి మందు డబ్బా ఇచ్చిండట సార్ తాగటానికి. తాగి సావాసి ఊకేడికి బతికిన ఊర్లో ఉండే బదులు అని చెప్పినాడు సార్. అందుకనే పాప తండ్రి చెప్పినందుకే వాడు మందు తాగినట్ట ఈ బలి అయిపోయినాడు సార్. అంటే కిషోర్ కుమార్ రెడ్డి నీకు పరారైన తర్వాత నీతో ఫోన్లో ఏం మాట్లాడాడు కిషోర్ కుమార్? నాయన నీ చెల్లెళ్ళు ఒకటి చూసుకో బాగా, నేను చచ్చిపోతే నేను ఉండలేను అని చెప్పాడు సార్. నేను చచ్చిపోతే నేనేమి ఉండలేను, వ్యాధి లేదు, ఇంకా నన్ను ఆశించుకోవద్దు అని చెప్పాడు సార్. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా ఆశించి నాకు ఏదన్నా. అంటే అక్కడ వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత, అక్కడ సిఐ మాట్లాడిన తర్వాత నేరుగా కిషోర్ కుమార్ రెడ్డి అమ్మాయి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు మీరు.
అక్కడికి నేరుగా వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మధ్యలో ఏం మాట్లాడుకున్నారు మీకు అది తెలుస్తుంది? మనకు తెలియదు సార్. అది వాళ్ళిద్దరు మాట్లాడుకునేది తెలియదు సార్. మా ఊర్లో పిల్లలు ఉంటారు, పిల్లలు పోయినాక మాట్లాడిండ్రు. వాళ్ళే ఏం చేసినా ఇట్లకి వెళ్ళే పడిపోయిండు అని చెప్పి మాట్లాడింది సార్. నేను ఈయనే పోలీస్ స్టేషన్లోనే ఉండ సార్. వాళ్ళు చెప్తే నేను నమ్మినాం అంతే. వాళ్ళే దొలుకొని వచ్చిర్రు సార్. వాళ్ళు అది ఆత్మకూరికి మందు ఆగిండు అని చెప్పి అది గవర్నమెంట్ హాస్పిటల్కి దొరుకుతుంది. ఎవరు తీసుకొచ్చారు కిషోర్ కుమార్ రెడ్డిని? మందు నానో యూరియా మందు తీసుకున్న తర్వాత ఎక్కడ పడిపోయాడు అనే విషయం ఎట్లా తెలిసింది మీకు? ఎవరు తీసుకొచ్చారు హాస్పిటల్కి? హాస్పిటల్కి ప్రవీణ్ రెడ్డి అని ప్రవీణ్ కుమారు ఇంకో మనిషి ఆనంద్ ఇద్దరు కలిసి తోలుకొచ్చింది సార్. చెరుకు తోటలో పడిండు, ఇట్లా మందాయి చెరుకు తోటలో పడిండు అని వాళ్ళే తోలుకొచ్చింది. వాళ్ళు మాకు ఫోన్ చేస్తేనే వచ్చింది సార్. అంత వాడి దగ్గర మనకు తెలియదు వాడిని ఈ విషయాలు. ఇది జరిగిన కథ సార్. అది అంటే వీళ్ళు నిజంగానే ప్రేమించుకున్నారా ఆ ఇద్దరు కూడా? మీకు తెలుసా పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలుసా? పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకున్నారు. 6 ఏళ్ల నుండి ప్రేమించుకున్నారంట సార్. ఆ సంగతి మనకు తెలియదు. 6 ఏళ్ల నుండి ప్రేమించుకున్నారంటే పెళ్లి చేసుకున్నారు, అంతా చేసుకున్నారు. 4 రోజులు 5 రోజులు పోయినరు, పిల్ల దొరకలేదా అని చెప్పి కేసు చేసింది సార్. పోక్స్ కేసు చేసింది సార్. చాలా ఇబ్బంది. నేను వికలాంగుని సార్. నేను వికలాంగుని. 100 రోజుల పనికి పోతే నాకు గడుస్తుంది, లేకుంటే నాకు గడవదు సార్. ఇల్లు లేదు, ఇడుపు లేదు. గవర్నమెంట్ వాళ్ళు నాకు ఏదన్నా సహకరించాలనేది, గవర్నమెంట్ వాళ్ళే నన్ను ఏదైనా సహకరించాలని కోరుతున్నా సార్. ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? డావకండ్లో ఉన్నాడు సార్. ఏ హాస్పిటల్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? గవర్నమెంట్ హాస్పిటల్ సార్. మామనార్ గవర్నమెంట్ హాస్పిటల్ సార్. ఎలా ఉంది? అట్లీస్ట్ సుస్తుమిన్నే ఉండదు సార్. సుస్తుమిన్నే ఉండదు. అదే బాధ అనిపడుతుంది సార్ మాకు కూడా. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసి నాకు సహకరించాలని ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ నాకు కొంచెం సహకరిస్తే బాగుంటుందని కోరుతున్నా సార్. నాకు ఏది లేదు సార్. ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏది లేదు. భూమి ఒకటి ఉంది, 26 గుంటల భూమి ఉంది సార్. నాకు ఏది లేదు, ఇంకా ఇల్లు లేదు, ఇడుపు లేదు. దయచేసి నాకు నన్ను ఆదుకునేటట్లు చేయండి సార్. అదేమో మాట్లాడు సార్. ఇది ఆ కిషోర్ కుమార్ రెడ్డి ఖైదీగా ఉండి పరారైనటువంటి తండ్రి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి సంచలనమైనటువంటి నిజాలు. నిన్న ఉదయము మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి కిషోర్ కుమార్ రెడ్డి 5:30 ప్రాంతంలో పరారు కావడం, నేరుగా తన సొంత స్వగ్రామమైనటువంటి ఆత్మకూరు మండలం నందిమల్ల గ్రామానికి చేరుకున్నాడు. తన తండ్రితో ఫోన్లో మాట్లాడాడు. తన కుటుంబాన్ని, తన చెల్లిని చూసుకో అని చెప్పాడు. నేరుగా అక్కడి నుంచి కూడా నానో యూరియా మందును సేవించి అక్కడ నా కుటుంబం నాతో ఆశలు లేవని చెప్పేసి తన తండ్రితో కొద్దిసేపు మాట్లాడి తన బాధను చెప్పుకున్నటువంటి పరిస్థితి. అటువైపుగా నానో యూరియా మందు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూడా విషమించిందని చెప్పేసి నేరుగా మళ్ళీ మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి కిషోర్ కుమార్ రెడ్డిని చేర్చారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలి, చాలా బీద కుటుంబం నన్ను అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.